హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరి అనూస్ వరల్డ్. ఇక్కడ నేను ఈరోజు వీడియో వచ్చేసి పానీపూరి ఇంట్లోనే హెల్తీగా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. బయట అయితే 20 రూపీస్కి 4 ఇస్తున్నారు. ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా ఎన్నైనా తినేసేయచ్చు అనమాట ఇలా హెల్తీగా. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి చూసారు కదా, ఇక్కడ నేను 1 కప్పు సూజీ రవ్వను తీసుకుంటున్నానండి. అదే ఉప్మా రవ్వ. అలానే ఇందులో కొంచెం హెల్తీ కోసం 1/2 కప్పు గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఇందులోనే చిటికెడే వంట సోడా వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం కొంచెం వాటర్ పోసి పిండిని కొంచెం లూజ్గానే కలుపుకొని పెట్టుకోవాలండి. పిండి మొత్తం కలుపుకున్నాక ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైనంగా కప్పేసి ఒక 1/2 అవర్ అట్లా పక్కన పెట్టేసేయండి. 1/2 అవర్ ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకుంటాను. ఆలుని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. అలానే ఇప్పుడు పచ్చ బఠానీలు తీసుకున్నానండి నేను ఇక్కడ. మీరు వైట్వి అయితే వైట్వి తీసుకొని 3 గంటల ముందే నానబెట్టేసుకోండి. అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ. పిండి అనేది చూడండి బాగా టైట్ అయిపోయిందనమాట. ఎందుకంటే గోధుమ రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది. అందులో నుంచి హాఫ్ తీసి ఫ్లోర్ మీద సగం తీసుకొని ఫ్లోర్ మీద ఆయిల్ రాసి చపాతీలాగా చేసుకోవడమే. మరీ మందంగా చేయకుండా, మరీ పల్సగా చేయకుండా మీడియం సైజులో చేసుకుంటేనే మనకి పానీపూరీలు అనేవి వస్తాయండి. లేకపోతే మెత్తబడిపోతాయి, లేకపోతే అవి సరిగ్గా రావన్నమాట. ఇలా కట్ చేసేది ఏదైనా ఉంటే ఇట్లా కట్ చేసుకొని ఒక దాని మీద పెట్టేసి దానిపైన మళ్ళీ తడి క్లాత్ కప్పేసేయండి. ఒకవేళ అలా నచ్చకపోతే ఇలా చిన్న చిన్న సైజ్ ఉండలుగా చేసుకొని మీడియం సైజులో ఇలా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా చేసిన పూరీల పైన ఒక తడి క్లాత్ కప్పే ఉంచాలండి, ఎందుకంటే ఆరిపోతాయి కాబట్టి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయినాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా హీట్ అయితేనే పూరీలు అనేవి పొంగుకుంటూ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఆయిల్ అనేది హీట్ అవ్వకపోతే పూరీలు మనకి పొంగవు. సో ఇదే విధంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పేసుకోండి. చూసారా, ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిగిలినవి కూడా ఇలానే చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడం. మిగిలినవి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుంటేనే మనకు పూరీలు అనేవి మంచిగా వస్తాయి. ఒకవేళ మీరు మరీ మందంగా చేస్తేనేమో అవి మెత్తబడిపోతాయి, పలచగా చేస్తేనేమో పూరీలు అనేవి పొంగవు. సో జాగ్రత్తగా చూసి చేసుకోండి. నేను చూపించిన విధంగా చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పూరీలు అయిపోయినాయి. కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ ముక్కను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది అందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి ముక్కలను, ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని వేసుకొని అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు అనేవి ఉడికాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలానే గరం మసాలా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసి ఒకసారి 2 కలుపుకొని ఇక్కడ నేను ఉడికించిన బఠానీలను హాఫ్ మిక్సీ పట్టుకున్నాను, హాఫ్ ఉంచేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం హాఫ్ ఉంచిన దాన్ని కూడా ఇందులోనే వేసి అలానే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇలా చేత్తోనే స్మాష్ చేసుకుంటూ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీదనే. ఇవి వాటర్ అనేది మొత్తం దగ్గర పడిపోయినప్పుడు పైనంగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి కర్రీ చేయడము. ఒకవేళ టేస్ట్ సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసి వేసుకోండి. ఇప్పుడు పానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న కట్ట కొత్తిమీరను, అలానే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది నా దగ్గర స్కిప్ అయిపోయిందండి వీడియో, చూసుకోలేదు. సో సారీ. ఇలానే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ వేసి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసి అందులోనే ముందుగానే పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం దీంట్లోనే
చాట్ మసాలా కూడా వేసి అంతా వేసినాక సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇట్లా ఒకసారి అంటే సరిపోయిందో లేదో చూసేసుకోండి. సాల్ట్ అంటే పులుపు మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇంతేనండి, పానీపూరి కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కర్రీ అలానే ఆనియన్స్ పానీలో ముంచుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. బయటకు వెళ్ళి తినడం ఎందుకు, మరి ఇంట్లోనే ఇలా చేసుకొని తినేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.